రాగి ఇప్ప లడ్డు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి ఇప్ప లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఇప్ప పువ్వు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. రాగి ఇప్ప లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. మనకు మామూలుగా ఇప్ప పువ్వు అనేది చాలా మంది వాడతారు, కొంతమందికి అసలు తెలియదు కూడా. ఇప్ప పువ్వులో బేసిక్గా ఎంత మంచి ఔషధ గుణాలు ఉంటాయంటే మన కీళ్ల నొప్పులకు, కాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది తెలుసా. అలాగే స్కిన్ హెల్త్ అంటే చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అనుకుంటా, అందుకే మనకి స్కిన్కి యాంటీ ఆక్సిడెంట్స్ అందించే విషయంలో చాలా బాగా సహాయపడుతుంది. మరి ఈ రోజు ఆ ఇప్ప పువ్వు కాంబినేషన్తో మనం రాగి పిండి తీసుకుంటున్నాం. సో రాగి పిండి అంటే ఇంకా అందరికీ తెలుసు, మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, బోన్స్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్, ఇలా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో మనకు రాగి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. వెయిట్ లాస్ విషయంలో ఇలా. అలాగే మన ఖర్జూరంలో మంచిగా హై ఐరన్ ఉంటుంది, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. అలాగే ఖర్జూరం మంచి ఎనర్జీ బూస్టర్ కాబట్టి ఇది ఈ లడ్డు అనేది ప్రతి ఒక్క వయసు వారికి చాలా బాగా సహాయపడుతుంది. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇదిగోండి, ఖర్జూరము అలాగే ఇప్ప పువ్వు ఈ రెండింటిని కూడా చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ స్టెప్ అనమాట. ఇంకా ఆ తర్వాత మిగతా లడ్డు ప్రాసెస్ అంతా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఒక్కటి మనం ముందుగా చేసుకొని పెట్టేసుకున్నామంటే. ఓకే, ముందుగా ఖర్జూరము, ఇప్ప పువ్వు పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా ఇప్ప పువ్వును అలాగే ఖర్జూరంను సపరేట్గా చక్కగా లైట్గా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాను అనమాట. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో బాండి కొంచెం వేడైన తర్వాత లైట్గా నెయ్యి వేసుకుందాం. ఇది ఎందుకు అంటే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకోవడానికి. ఓకే, సో మన దగ్గర బాదాము, జీడిపప్పు ఉంది. మీరు కావాలంటే ఇంకేదన్నా కిస్మిస్ అలాంటివన్నీ యాడ్ చేసుకోవాలంటే కూడా చేసేసుకోవచ్చు. ముందుగా బాదాం, జీడిపప్పును కలిపి వేసేస్తున్నాను. సో అది వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఈ లడ్డు ఏంటి అంటే రోజు సాయంత్రం చక్కగా ఆకలేసినప్పుడు తినడానికి బాగుంటుంది. అంటే ఒక 10-20 చేసుకొని పెట్టుకుంటే దాదాపు ఒక వారం రోజుల పాటు మనకు ఫ్రెష్గానే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అంటే వాతావరణానికి తగ్గట్టుగా. ఇప్పుడు ఎండాకాలం అయితే 100% ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఏదైనా సరే. మామూలు వేరే కాలంలో అంటే పర్వాలేదు, ఒక 3-4 డేస్ వరకైనా కూడా మనకు బయట పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం కదా, వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇదిగోండి రాగి ఇప్ప లడ్డు అన్నాం కాబట్టి, సో ఇంతవరకు మనం రాగి ఎక్కడ ఉపయోగించలేదు, ఇక్కడ మనం వేసుకుంటున్నాం అనమాట. 1 కప్పు రాగి. ఈ నెయ్యి సరిపోతుందండి. సో దాంట్లోనే మనం చక్కగా కొంచెం మంచిగా వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. కొంచెం మనకి ఇది పొడి పొడిలాడాలన్నమాట ఈ రాగి పిండి. సో మనకు రాగి మంచి కాల్షియం కాబట్టి, సో పిల్లలకు కూడా అన్ని రకాలుగా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఎదిగే పిల్లలకు ముఖ్యంగా బోన్ స్ట్రెంగ్త్ని మనం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో రాగి అనేది 100% వారానికి ఒక 3-4 రోజులు పెట్టాలి ఎదిగే పిల్లలకి, అట్లీస్ట్ టిల్ 10 years, పుట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 6 months నుంచి. సో స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చూసారా, ఇలా చక్కగా మనకి ఈ రాగి పిండి పొడి పొడిలాడుతుంది. సో మనకు రాగి పిండి వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఇప్ప పువ్వు పేస్ట్ వేసేసుకుందాం. ఒక 1 to 2 spoons అన్నమాట. అలాగే దాంతోపాటు ఖర్జూరం పేస్ట్ కూడా వేసేసుకుందాం. దాని మీద ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, బికాస్ మనకు మెయిన్
షుగర్ కంటెంట్ ఇచ్చేది ఇదే కదా, తీపి ఇచ్చేది ఇదే కాబట్టి ఇది కొంచెం ఎక్కువ వేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి ఇదంతా కూడా. ఇలా మనకు ముద్దలు ముద్దలుగానే ఉంటుంది, బికాస్ మనకు లడ్డు చుట్టుకోవాలంటే ఇలాగే ఉండాలి కదా. కాకపోతే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా చక్కగా మనకి ఉండలు లేకుండా నీట్గా మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంటే మనకు రాగి పిండి, తర్వాత ఖర్జూరము, ఇప్ప పువ్వు అంతా కలిసే విధంగా ఇలా చక్కగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరిగా కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకోవచ్చు. యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇందులో కొంచెం మనం నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నెయ్యి వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇలా మనకు ఈ టెంపరేచర్లో 100% మనం లడ్డూలు చుట్టడం చాలా కష్టమవుతుంది. ఇది కాస్త మరీ ఫుల్గా కాదు, కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం నీట్గా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. మనము చక్కగా రాగి పిండిలో ఇప్ప పువ్వు పేస్ట్, అలాగే ఖర్జూరం పేస్ట్ ఇవన్నీ కూడా వేసుకొని చక్కగా చల్లార్చేసుకున్నాం. అంటే మరీ ఎక్కువ కాదండి, కొంచెం చల్లార్చుకున్నాం. ఓకే, ఇలా ఇలా రావాలన్నమాట. కానీ దీంట్లో మనము ఇంకా యాడ్ చేసుకోవాల్సిన ఉన్నాయి కదా. ఒకటి మనకు డ్రై ఫ్రూట్స్, మనం ముందుగానే బాదాము జీడిపప్పు వేయించుకున్నాం కదా, అదొకటి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇదిగోండి పాలు రెడీగా ఉన్నాయి. ఇది ఎందుకు అంటే చాలా తక్కువ, మనకి ఉండలు చేసుకోవడానికి అణువుగా ఉండే విధంగా మనం పాలు పోసుకోవాలంతే. సో మరీ ఎక్కువగా పోసుకోకూడదు, జారుగా ఉంటుంది. సో జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటూ మనము లడ్డూలు చుట్టుకోవాలి. ఇదిగోండి ఒకసారి చూడండి. అంటే పాలు అనేవి జస్ట్ మనకు ఒక బైండింగ్ కోసమే అన్నట్టుగా తీసుకోవాలన్నమాట. సో ఇంకా సైజ్ అనేది మీరు చూసుకోండి. ఇలా చక్కగా లడ్డూల్లాగా తయారు చేసుకోవచ్చు. కాస్త చేతికి నెయ్యి రాసుకుంటే కూడా మీకు ఈజీగా వస్తుంది, ఉండలు చుట్టుకోవడం సులభంగా వస్తుంది అన్నమాట. సో అలా పాల సహాయంతో కాస్త నెయ్యి సహాయంతో చక్కగా మనం ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవచ్చు. సో చాలా ఈజీ అండి. మనకు జస్ట్ ఇప్ప పువ్వు మన ఇంట్లో ఉండాలి. ఖర్జూరం అంటే సాధారణంగా అందరి ఇళ్లలో ఉంటుంది ఈ మధ్య. ఇప్ప పువ్వు మాత్రం తెచ్చుకుంటే చక్కగా ఈ లడ్డూని తయారు చేసేసుకోవచ్చు. ఇంకొక లడ్డు చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనము చక్కగా కొంచెం పాలు పోసుకొని రాగి ఇప్ప లడ్డూని చాలా చాలా ఫాస్ట్గా సాత్వికంగా తయారు చేసాం. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి ఇప్ప లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఇప్ప పువ్వు 1 కప్పు, ఖర్జూరం 1 కప్పు, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, బాదాం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పాలు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. రాగి ఇప్ప లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా ఖర్జూరాలను, ఇప్ప పువ్వును విడివిడిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో బాదాం, జీడిపప్పు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో రాగి పిండి వేసి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో ఇప్ప పువ్వు పేస్ట్, ఖర్జూరం పేస్ట్, కాస్త యాలకుల పొడి, కొంచెం నెయ్యి వేసి ఉండలు లేకుండా కలుపుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న బాదాం, జీడిపప్పును వేసుకొని కొంచెం పాలు కూడా పోసి కలిపి లడ్డూల్లాగా చుట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి ఇప్ప లడ్డు రెడీ.